మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో మొక్కల పంపిణీ కార్యక్రమం సంబురంగా జరుగుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వార్డుల వారీగా ప్రజలకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఇళ్ల ముందు నాటుకునే పూల మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు ట్రాక్టర్లో తీసుకువచ్చి మున్సిపల్ అధికారులు, చైర్మన్ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీ ప్రజలకు పంపిణీ చేస్తుండటంతో ప్రజలు ఎగబడి పూల మొక్కలను, పండ్ల మొక్కలను ఇండ్ల వద్ద నాటుకునేందుకు తీసుకువెళ్తున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒకవైపు మొక్కలు నాటుతుండగానే అధికారులు పంపిణీ చేయకముందే ట్రాక్టర్ల వద్దకు మహిళలు గుమ్మిగూడి ఎవరికి నచ్చిన పూల మొక్కలు, పండ్ల మొక్కలు తీసుకెళ్తున్నారు. అధికారులు కూడా తాము ప్రజలకు అందించడానికి తీసుకొచ్చామని, వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు సంరక్షించుకోవాలని కోరుతున్నారు. వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా కూడా కన్సర్న్ వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఫ్రూట్ బేరింగ్ ఉంది, ఫ్లవర్ బేరింగ్ ఉంది. ఏ ప్లాంట్స్ కావాలన్నది వాళ్ళు ఒక వార్డ్ ఆఫీసర్కి ఇంటిమేట్ చేస్తే అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. గులాబీ, మల్లె, చామంతి ఆల్మోస్ట్ జనాలకి ఏవైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయో ఆ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. తులసి, సీజనల్ ప్లాంట్, మన మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రూట్ బేరింగ్ ఉన్నాయి, ఫ్లవర్ బేరింగ్ ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని రకాల చెట్లు అవైలబుల్గా ఉన్నాయి. దాదాపు ఒక 6-7 నర్సరీస్లో ఉన్నాయి. అవి మున్సిపాలిటీయే రేజ్ చేసింది. అన్ని ప్లాంట్స్ మేము కొనుక్కోలేదు, అన్ని మున్సిపల్ ప్లాంట్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి ఈసారి కంపల్సరీ అందరూ తీసుకునే విధంగా చూస్తున్నాం.